హలో అండి, ఈ వీడియోలో మనకి సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇదిగోండి, సైడ్ జాయింట్ చేసే ముందు ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర ఇలా మర్చేసుకొని చివరైతే ఇదిగోండి ఇలా హెచ్చుతో గ్లేమ్ లేకుండా చూసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఈ చివర కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసుకొని ఇవ్వండి. ఫస్ట్ అయితే ఒక 3 దగ్గరలో మనం గుర్తు పెట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇవ్వండి, ఫస్ట్ అయితే హ్యాండ్ దగ్గర ఈ చివర హ్యాండ్ ఉంటుంది కదా, ఇలా పట్టేసుకొని కరెక్ట్గా ఇది ఎంత అయితే ఉందో అంత అయితే లూజ్ అయితే తీసేసుకోండి. హ్యాండ్ లూజు ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా వచ్చేసిందండి. ఇక్కడ కనిపిస్తున్న మార్కింగ్ ఇక్కడికి. నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి ఇవ్వండి, చంక దగ్గర షోల్డర్ కాడ నుంచి చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు ఇక్కడి నుంచి ఇలా పెట్టేసేసి ఇలా తీసుకోవాలి. ఇక్కడ 1 2 అయినాయి కదా, మూడోది వచ్చేటప్పటికి ఇవ్వండి, ఊక్సులు పక్క అయితే ఊక్సులు పక్క తీసుకోండి, కాజా పక్క అయితే కాజా పక్క తీసుకోండి. ఇక్కడ ఊక్సులు పక్క తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి ఈ కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా 1 2 3 ఈ 3 కుట్ల మీద మనకి సైడ్ జాయింట్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం రఫ్ చేసుకోండి. హ్యాండ్ దగ్గర ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ దాకా రావాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 3వ కుట్టు కాడికి కలిపేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం వల్ల ఏమవుతుందంటే చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇక్కడ ఇంకొక కుట్టు సేమ్ ఒక 1/2 ఇంచ్ లెంత్లో వేసుకోవాలి. ఒక పాదం కుట్టు గ్యాప్ ఇచ్చుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండో కుట్టు కూడా చూపిస్తాను. దీని పక్కనే మూడో కుట్టు. చూసారు కదా, ఇందేనండి చాలా ఈజీగా మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ 3 కుట్లు అనేటివి, ఈ 3 కొలతలు అనేటివి కరెక్ట్గా పెట్టుకున్నాము అంటే కస్టమర్కి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మనం కుట్టేసి అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా.